రాకెట్ ప్రయోగాలను పరిపూర్ణం చేయడానికి ఇంజనీర్లు బిలియన్ల కొద్దీ ఖర్చు చేశారు. కానీ కొన్నిసార్లు అత్యంత ఖరీదైన వైఫల్యాలు మనకు అతిపెద్ద పాఠాలను నేర్పుతాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో అత్యంత అపఖ్యాతి పాలైన ఇంజనీరింగ్ విపత్తు అయిన పంజాండంను పునఃసృష్టించడం ద్వారా మిత్బస్టర్స్ బృందం దీనిని నిరూపించింది. ఈ భారీ చక్రాల ఆధారిత ఆయుధం పెంటకు 40 మైళ్ళ వేగంతో బీచ్లను చుట్టి శత్రువు కోటలను కూల్చివేసేది. కానీ అది ప్రతిసారి అద్భుతంగా విఫలమైంది. వారి ఆధునిక వెర్షన్లో గతిశక్తిని నిల్వ చేయడానికి 800 RPM వద్ద తిరుగుతున్న ఎలక్ట్రిక్ కార్ మోటార్లు మరియు ఫ్లైవీల్లను ఉపయోగించారు. ఆపై దాన్ని బ్రేకింగ్ సిస్టమ్ ద్వారా బదిలీ చేసి జైంట్ వీల్స్ను ముందుకు నడిపించారు. గణితం పరిపూర్ణంగా ఉంది, ఇంజనీరింగ్ ధ్వని. కానీ వారు దాన్ని విడుదల చేసినప్పుడు పంజాండం సరిగా 15 అడుగులు దొర్లింది మరియు ఆగిపోయింది. దోషి శక్తి తక్కువగా ఉన్న బ్రేక్లు తగినంత వేగంగా శక్తిని బదిలీ చేయలేకపోవడమేనా? కొన్నిసార్లు వైఫల్యం చెడు డిజైన్ గురించి కాదు, ఒక కీలకమైన అంశాన్ని విస్మరించడం గురించి. NASC యొక్క ప్రధాన ఇంజనీర్ కూడా ఈ పరీక్ష అయ్యే సమీకరణం ఊహించలేని సత్యాలను వెల్లడిస్తుందని తనకు గుర్తు చేస్తుందని అంగీకరించాడు.